హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి సో అందరి వీడియోస్ లాగా వెయిట్ లాస్ వీడియోస్ కాదండి, అండ్ కుకింగ్ వీడియోస్ కాదండి. మన లైఫ్ స్టైల్ని మన చేతిలోనే ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలి అనేది ఫ్రెండ్స్. అయితే సో మనం తెలుసు కదా, ఈ జనరేషన్లో ఎంత హెల్త్కి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా టైర్డ్ అయిపోతున్నాం, చాలా నీరసంగా ఉంటున్నాం. అండ్ దట్ ఆఫీస్లో వర్క్, ఇంట్లో పిల్లలు, కుకింగ్ అని, వర్క్ అని చాలా బిజీగా అయిపోతున్నాము. సో అలాంటి వాళ్ళందరి కోసం మనం ఎలా హెల్తీగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. తెలుసు కదా, వెనకటి కాలంలో మనకు తినడానికి తిండే ఉండదు. వాళ్ళైతే ఆర్కేలు, కొర్రలు, సొజ్జలు అండ్ జొన్నలు ఇట్లా మంచిగా హెల్తీగా తినేవాళ్ళు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత తెల్ల రైస్ తినేసి చాలా బీపీలు, షుగర్లు అట్లా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా. ఈ రోజుల్లో షుగర్ అనేది కామన్ అయిపోయింది అనమాట. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు, బీపీ పేషెంట్స్ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళందరూ మన హెల్త్ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్ మోటివేషన్ అండి. ఖచ్చితంగా ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఈ వీడియోస్ కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. నా ఫ్రెండ్స్ చాలామంది అయితే బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా సింపుల్గా ఈజీగా ఉంటే కర్రీస్ చేసి చూపించు అని అడిగారు. సో అందుకనే ఇది ఫ్యామిలీ మెంబర్సే కాదండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఎలా చేసుకుంటారంటే ఏమీ లేకుండా సింపుల్గా అయిపోయేలా ఉండాలి అని ఆలోచిస్తారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీతో పాటు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎగ్ విత్ టమాటా కర్రీ ఎలాంటి మసాలాలు లేకుండా విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇదైతే మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట. ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో టమాటా తీసేసుకున్నాను. అండ్ ఒక పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి తీసేసుకొని మంచిగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ముందుగానే మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదండి, సో వాటిని అయితే మనం పీల్ తీసేసి పక్కన పెట్టేసుకొని మంచిగా తాలింపు పెట్టేసుకోవటమే అండి. చాలా యూట్యూబ్స్లో చూస్తామన్నమాట, ఎగ్ గ్రేవీ అని, టమాటా కర్రీ అని ఏవేవో మసాలాలు వేస్తారు. వెనకటి కాలంలో ఈ మసాలాలన్నీ ఏముండేవి కాదండి. హ్యాపీగా ఇలా సింపుల్గా అండ్ ఈవెన్ ఆయిల్ కూడా ఉండదన్నమాట. ఆ న్యాచురల్ ఫుడ్డే వేరనమాట. సో అలా పాతకాలం పద్ధతిలో నేను టమాటా కర్రీ అనేది చూపిస్తున్నాను. హ్యాపీగా ఫ్యామిలీనే కాదు, సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా కూడా టేస్ట్ అనేది తగ్గదండి. బ్యాచిలర్స్ అంటున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అని మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారండి. మా ఫ్రెండ్ అంటే కనిగిరి సైడ్ వాళ్ళైతే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకుండా చేసుకుంటారనమాట టమాటా. ఇక్కడైతే నేను ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ముందుగానే పచ్చిపప్పు నానబెట్టేసి పెట్టుకున్నానండి. ఇందులో పచ్చిపప్పు వేసుకొని టమాటా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీకు పచ్చిపప్పు తినడం ఇష్టం లేని వాళ్ళు పచ్చిపప్పు లేకుండా అయినా చేసేసుకోండి. ఇంకా ఆయిల్ వేసేసుకొని చిన్న ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఉప్పు, కారం అట్లా ఏం అవసరం లేదు. నార్మల్గా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకోవటమే అండి. కర్రీ మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, సండే స్పెషల్ అనమాట. మా ఇంట్లో నాన్ వెజ్ లేక చాలా రోజులు అయింది. మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టాను కదా, ఆ రోజే అండి మా ఇంట్లో నాన్ వెజ్ లాస్ట్. ఇంక ఈరోజు అయితే టమాటా ఎగ్ కర్రీ చేశాను. ఒకసారి అయితే ఎగ్ పులుసు పెట్టాను కదా, ఇలా ఎగ్గుతో మనం చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇంక మంచిగా తాలింపు పెట్టేసుకొని టమాటాలో కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేసేసుకోండి. కర్రీతో పాటు ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. టమాటాలు కొంచెం పుల్లగా, ఆనియన్స్ కొంచెం తీయగా, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనకి ఆనియన్స్ కొంచెం తీపి ఎక్కువగా వచ్చేసి టమాటాలు పులుపు లేవనుకోండి, పులుపు కోసం కొంచెం చింతపండు పులుసు వేసుకుంటాం అనమాట. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట కర్రీ. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ వేసేసుకొని తాలింపు వేసుకోగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేసి ఇంకా ఏం వేసుకోకుండా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వండి. టమాటాలు బాగా మగ్గితేనే కర్రీ అనేది గుజ్జుగా మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇంకా కొంతమంది అయితే టమాటాలు ఊరుకుని ఉడకపెట్టేసుకొని పప్పు గుత్తితో వెనుపుకోవటము
అట్లా స్మాష్ చేసుకోవటం అలా చేస్తారు, అలా అవసరమే లేదు. జస్ట్ తాలింపులో ఇలా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ ఇదేంటంటే నేను ఆల్రెడీ మామిడికాయ తురుము అనేది వీడియోలో పోస్ట్ చేశాను కదండి. ఇక్కడ టమాటాలు అయితే ఈ కాలం టమాటాలు అనేది టేస్ట్ ఉండవన్నమాట. సో నేనేం చేశానంటే మామిడికాయ తురుము అనేది కొంచెం వేసాను. టమాటాలు ఏంటి పులుపుగా లేవండి, అండ్ ఆనియన్ కూడా వేసాం కదా, కొంచెం పులుపుదనం కోసం నేను మామిడి తురుము అనేది వేసాను. ఇంకా పుల్లగా తీయగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట కూర. ఇక్కడైతే నేను కొంచెం మామిడి తురుము వేసాను. ఇంకా ఏ మాటకు ఆ మాట అండి, మనం చింతపండు ప్లేస్లో మామిడి తురుము వేసుకుంటే చాలా చాలా టేస్ట్ అనిపిస్తున్నాయండి కర్రీస్. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా టమాటాలు అనేది బాగా మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకొంచెం మగ్గనివ్వండి. బాగా మగ్గాయి అనుకున్న తర్వాతే కారం కూడా వేసుకోండి. ఇంక ఈ మసాలా ఏంటంటే అండి, కొంచెం అల్లం, వెల్లిపాయ, వేయించిన ధనియాలు, కొబ్బరి, ఈ 4టిని కచ్చా పచ్చగా రోట్లో ఆర్ మిక్సీలో పట్టేసుకొని వేసుకోండి అండి. ఇంకా ఎలాంటి గరం మసాలాలు అవి ఏం అవసరం లేదండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పైన వేస్తున్నాం కాబట్టి కొంచెమే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నామంటే అల్లం వెల్లిపాయ ఫ్లేవరే ఉంటుంది అనమాట. అలా కాకుండా 1 ఇంచు అల్లం, ఒక 3 to 4 రెబ్బలు ఆఫ్ ఎల్లిపాయలు, ఇంకా వేయించిన ధనియాలు, కొంచెం కొబ్బరి వేసేసుకొని మంచిగా మనం మసాలాలాగా పట్టుకొని వేసుకొని, ఇంకా పచ్చిపప్పు అనేది బేసిక్గా తాలింపులోనే వేసుకోవాలండి. నేను తాలింపులో వేసుకోవటం మర్చిపోయాను కాబట్టి, ఆల్రెడీ బాగా నానిన పచ్చిపప్పే కాబట్టి ఇంక ఇక్కడ నేను పైన వేసుకున్నాను. మీరైతే తాలింపులో వేసేసుకోండి. మసాలా వేసినాక ఇంకా ఎగ్స్ కూడా వేసేసి పచ్చిపప్పు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఒక 10 to 15 minutes అయితే ఉడికించేసుకోండి. ఇంకా తగినంత వాటర్ వేసుకున్నామండి. కర్రీ గుజ్జుగానే ఉంటుంది, వాటర్గా ఉండదనమాట. ఇదైతే 1/2 kilo టమాటాలు తీసేసుకున్నాను అనమాట. అసలు కర్రీలో ఎగ్స్ ఉడికితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటుంది అనమాట కర్రీ కూడా. ఒకసారి సింపుల్గా బ్యాచిలర్స్ అయితే మీరు ఇలా చేసుకోండి. ఇంకా మీరు గరం మసాలాలు అవి ఇవి వేసుకోకుండా నేను చెప్పిన పద్ధతిలో ధనియాలు, వెల్లిపాయలు, కొబ్బరి అండ్ దట్ అల్లం వెల్లుల్లి అనమాట, వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని సింపుల్గా అది కొంచెం వేసుకుంటే చాలు, చాలా బాగుంటుందండి. ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట టమాటా ఎగ్ కర్రీ కూడా. ఇంకా ఫైనల్గా మనం దించుకునేటప్పుడు కొత్తిమీర వేసుకొని డెకరేట్ చేసుకోవడమే అనమాట. ఈ కర్రీ అనేది మల్టీ అండి. రైస్లో కానీ, దోశల్లో కానీ, చపాతీలో కానీ, రోటీస్లో కానీ, సంగట్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు. మార్నింగ్ ఇలా మేము దోశ పోసుకొని దోశలోకి ఇలా టమాటా ఎగ్ కర్రీ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ సంగటి ఎనుపుకొని సంగట్లో ఇలా టమాటా ఎగ్ కర్రీ తిన్నాము. నైట్ జొన్న రొట్టె చేసుకున్నాము. జొన్న రొట్టెలోకి ఇలా టమాటా ఎగ్ కర్రీ తినేసామన్నమాట. చూసారా, ఒక కర్రీ చేసుకుంటే అన్నిట్లోకి ఎంత చక్కగా సరిపోయిందో. దోశల్లో బాగుంటుంది, సంగట్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, అండ్ జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుందండి. ఇలా ఒకసారి బ్యాచిలర్స్ హ్యాపీగా ఏమీ లేకుండా ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని సింపుల్గా కర్రీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరైతే టమాటా కర్రీని ఇలా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ మసాలాలన్నీ మాకు వల్ల కాదు, ఇంకా ఏదైనా సింపుల్గా ఫ్రై కావాలంటే ఇలా ఆలు ఫ్రై చేసేసుకోండి. ఇదైతే చాలా సింపుల్ అండి, ఒక 10 minutesలో అయిపోతుంది, సూపర్గా ఉంటుందండి. ముందుగా అయితే మనకు కావాల్సినన్ని ఆలు సన్నగా తరుక్కొని, నా దగ్గర కటర్ ఉంది కాబట్టి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అండ్ కట్ చేసుకున్నప్పుడు వాటర్లో పెట్టేసుకున్నాను అనమాట. నేను పక్కన పెట్టేస్తే ఊరికనే నల్లగా అవుతాయి, అందుకని మనం కట్ చేసుకొని అలా వాటర్లో వేసుకుంటాము. వెంటనే తాలింపు పెట్టుకోవాలి, ఎక్కువసేపు వాటర్లో ఉంచుకోవాల్సిన అవసరమే లేదండి. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అది కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ మనం తాలింపు పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయా, చూసారా ఎంత సన్నగా ఉన్నాయో. ఇదైతే నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. మండే రోజు నేను ఎగ్ తిన్నాను అనమాట, అందుకని నా కోసం ఇది ఇలా ఆలు ఫ్రై చేసుకున్నాను. అండ్ బ్యాచిలర్స్ అయితే హ్యాపీగా 5 minutesలో ఇలా కర్రీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా జస్ట్ మనకి బంగాళదుంప ఉంటే చాలు, మనం తాలింపు పెట్టేసుకొని ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. అడుగు మాడదు, మంచిగా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారు అంటే కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని ఫైనల్గా వెల్లిపాయ కారం వేసుకోండి. వెల్లిపాయ కారం అంటే వెల్లిపాయలు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాము లేదా రోట్లో దంచుకుంటామండి.
అన్ని ఫ్రైల్లోకి ఈ ఎల్లిపాయ కారం అనేది చాలా బాగుంటుందండి. మా సైడ్ అయితే ఆల్మోస్ట్ కాదండి, అన్ని ఫ్రైస్లోకి ఎల్లిపాయ కారం వాడతాము. మామూలు కర్రీస్లోకి అయితే నార్మల్ కారం వాడతామన్నమాట. ఎల్లిపాయ కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా మంచిగా చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా ఫ్రై అయిందో. ఇంకా కొంచెం సాల్ట్ వేసాను, పసుపు కూడా వేసేసుకున్నాను. సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ వేసుకున్నాక ఇంకొంచెం బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఇంకా తర్వాత ఫైనల్గా ఎల్లిపాయ కారం అనమాట. చెప్పాను కదా, ఎల్లిపాయలు, కారం, ఉప్పు, అంతేనండి. ఇలా ఎల్లిపాయ కారం వేసుకుంటే ఏ ఫ్రైలో అయినా బాగుంటుంది. ఇంకా కారం వేసుకోగానే ఇంకా మనం సిమ్లో పెట్టేసుకొని కారాన్ని అయితే మగ్గనివ్వండి. చూసారా ఎంత చక్కగా ఉందో. హ్యాపీగా బ్యాచిలర్స్ కూడా ఈ కర్రీస్ 2 ట్రై చేసేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.